సర్వీస్ రోడ్డు ఆనుకొని ఉంది కాబట్టి అందరికీ ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఒక వ్యక్తి ఆత్మహత్యా యత్నం చేశాడు. మారంపల్లి నారాయణ అనే వ్యక్తి తన భూమిని వేరొకరు ఆక్రమించారని ఆరోపిస్తూ పురుగుల మందు తాగబోయాడు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది డబ్బాను లాక్కున్నారు. మల్యాల మండలం నూకపల్లి శివారులో 30 గుంటల భూమి కొనుగోలు చేసి హద్దులు ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. అయితే కొంతమంది హద్దులు తొలగించి ఆక్రమణకు పాల్పడ్డారని ఆరోపించారు నారాయణ. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. 30 గుంటల ల్యాండ్ నేను గతంలో ఒక 3 సంవత్సరాల కింద కొనుక్కొని దానికి అద్దులు కనీలు వాతుకొని వైర్ ఫెన్సింగ్ చేసుకుని ఇంకా నా బిడ్డ పెళ్లి రోజు గత ఒక 6 నెలల కింద నా బిడ్డ పెళ్లి అయింది. నా బిడ్డ పెళ్లి రోజు ఐమాక్స్ లైటు చెవుల మధ్య శ్రీనివాస్ అని అప్పుడు సర్పంచ్ లేడు, దాంట్లో గర్భంలో నడి భూమిలో ఐమాక్స్ లైట్ వాతిండు. పాతినప్పుడు అప్పటికి స్పెషల్ ఆఫీసర్కి ఇచ్చిన, కార్యదర్శికి ఇచ్చిన, తర్వాత ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఇచ్చిన, డిపిఓ గారికి పంపిండ్రు. డిపిఓ గారు ఎంపీఓకి చెప్పిండు. ఎంపీఓ వినుకోరి అన్నది, వినుకోరి లేదు, సర్వే అచ్చులు లేదు. అతడు ఇప్పుడు నేను హైదరాబాద్ పోయినా, నిన్న మొత్తము మధ్యాహ్నం మధ్యాహ్నం మొత్తం బ్లేడ్ మధ్య తెచ్చిన మొత్తం కైలను అద్దులు క్లియర్ మొత్తం కూలగొట్టి ధ్వంసం చేసి ఆ ఫినిషింగ్ బట్టి ఐరంతా మొత్తం ఇచ్చేసి వేసి బోర్డు వాతిండు, ఇది జీబీ ల్యాండ్ అని. అంటే కలెక్టర్ ఎందుకు, ఆర్డీఓ ఎందుకు, ఎంఆర్ఓ ఎందుకు, కాయిదాలు లేకుండానే పట్ట వేసుకున్న ల్యాండ్నే మోసం అన్నాక నేను ఇక్కడ బతుకుడు లేదా? అతను ఒక నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ సిఐ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మైక్రో ఫైనాన్స్ పేరుతో మోసం చేసిన బాలాజీపై చర్య